తిరుపతి లడ్డూలో కల్తీ అని వార్త రాగానే గోలగా స్పందించినటువంటి పవన్ కళ్యాణ్, కల్తీ మద్యం అనే వార్త రాగానే ఎందుకు అంత గోలగా స్పందించడం లేదు? అసలు గోలగానే కాదు, ఏ రకంగా కూడా స్పందించడం లేదు. ఎందుకు? ఏంటా మర్మం? తిరుపతి లడ్డూ కల్తీ మద్యం రెండింటినీ దేవుడి ప్రసాదాన్ని మద్యంతో పోలుస్తున్నాను అనుకోవద్దు. తిరుపతి లడ్డు దేవుని ప్రసాదం అనేది కల్తీ జరిగితే, మనోభావాలు గాయపడితే, ఆధ్యాత్మిక భావనకు దెబ్బ తగిలితే, కల్తీ మద్యం వల్ల అవయవాలు దెబ్బతింటాయి, ఆరోగ్యాలు పోతాయి, కుటుంబాలు ధ్వంసమైపోతాయి. ఎందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయంపై మాట్లాడటం లేదు? కల్తీ మద్యం గురించి, రెంటి గురించి మాట్లాడవచ్చు, కల్తీ ఎక్కడ జరిగినా మాట్లాడవచ్చు. ఎందుకు ఒకదానిపై స్పందించి ఇంకో దానిపై స్పందించడం లేదు? ఎందుకు ఒకదానిపై గోల చేసి మరో దానిపై అసలు గోలే చేయట్లేదు? ముఖ్యమంత్రి చంద్రబాబు గారైనా సమాధానం చెప్పచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైనా సమాధానం చెప్పచ్చు, లేదు కూటమి నేతలు ఎవరైనా చెప్పచ్చు, కూటమి కార్యకర్తలైనా చెప్పచ్చు, ఎవరైనా చెప్పచ్చు సమాధానం. ప్రశ్నకి సమాధానాన్ని కోరుకుంటున్నాను. కమ్యూనిస్ట్ ఇండియా వర్ధిల్లాను, కమ్యూనిస్ట్ విప్లవం వర్ధిల్లాను.